హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే పౌర్ణమి రోజు అనమాట. మార్నింగే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను తులసిమ్మ దగ్గర. అలాగా ఇంట్లో ఒక 365 ఒత్తులు పూజా మందిరంలో, అలాగే తులసిమ్మ దగ్గర కూడా వెలిగించుకున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయారు. ఆయన కూడా ఉపవాసం ఉంటానన్నారని చెప్పనేసి నేను ఇంకా వంట ప్రోగ్రామ్ అయితే పెట్టుకోలేదు. పిల్లలకి పెట్టేసి పంపించేశాను. వచ్చిన తర్వాత ఏదో ఒకటి వాళ్ళకి చేసేసి పెట్టేద్దాంలే బాక్స్ అనేసి. అయితే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇష్టమైన పని అయితే చేశాను అనమాట. అదేంటంటే మా ఇంటి దగ్గరలో మీకు తెలుసు కదా, మొన్న ఒకసారి వీడియోలో కూడా పోస్ట్ చేశాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది మాకు దగ్గరలో అని చెప్పనేసి. ఇక్కడైతే అసలు శివాలయం ఖాళీ ఉండదండి. ఇక్కడ చూడండి, ముందు స్వామివారం ఉంది, ఎలా ఉందంటే అలా ఉంది, వదిలేశారు. ఓన్లీ మంగళవారాలే వస్తారనమాట ఇక్కడ మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి. ఇంకా ఏ వారాలు ఏ రోజు కూడా రారు, ఆదివారం కూడా రారనమాట కనీసము. కానీ నాకు మనసుకు అనిపించింది, ఏ దేవుడైతే ఏమైంది, మనకి అందుబాటులో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసుకుంటే మంచిది కదా. కార్తీక మాసము అంటే ఏ దేవుడైనా చేస్తారు కదా, ఏ దేవుడు ఆ దేవుడు అనేది ఏముందిలే అని చెప్పనేసి నా మనసుకు అనిపించింది. శివాలయానికి వెళ్దాం అనుకున్నాను, కానీ చెప్పాను కదా మా హస్బెండ్ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ వచ్చినాక ఇటు తిరిగి పౌర్ణమి కాబట్టి శివాలయానికి వెళ్ళి 365 ఒత్తులు అనేవి వెలిగిస్తాం కదా, అందుకనేసి డే టైంలో ఖాళీగా ఉన్న టైంలో నేను ఈ పని అయితే చేశాను. చక్కగా పూజ సామానము ఇక్కడ కూడా ఒక 365 ఒత్తులు కట్టా పెట్టుకొని, ఆయిల్ అన్ని పూజ సామాగ్రి మొత్తం పెట్టుకొని నేనైతే గుడికి వచ్చేసాను అనమాట. గుడికి వచ్చేసప్పటికి ఎక్కడికక్కడ పిచ్చి పిచ్చిగా అభిషేకం అలా చేసేసి, అలా పాలు అవన్నీ అలా ఉండిపోయి ఈగలు చీమలు అన్నీ పట్టేసి అసలు స్వామివారి చుట్టూ అలా ఉన్నాయన్నమాట. నాకు ఇది అసలు చాలా ఇష్టం అనమాట. నాకే నిజంగా ఇప్పుడు గుడిలోకి వెళ్ళి చేసాము అంటే దేవుడు అనుమతి అనుగ్రహం అనేది మనకి ఉండబట్టే చేస్తాం కదా. అలాగే కూడా ప్రతిష్ఠించిన రాతి విగ్రహము, నాగప్రతిష్ఠ అవన్నీ చేశారు. సో ఇక్కడికి వచ్చి నేను ఒక్కరోజు చేసినా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. ఇంకా అలాగే స్వామివారి చుట్టూ నేను మొత్తం అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని రూమ్ మొత్తం ఊడ్చేసాను అనమాట. ఇంకా ఒక ఆవిడ వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడ కర్పూరం ఒకటే వెలిగించారు. అది ఘనమైన తర్వాత పక్కన పెట్టేసి మొత్తం నీట్గా కడిగి స్వామివారికి అయితే మొత్తం ఇలా గిన్నెల్లో, ఇంటి దగ్గర నేను తెలుసు కదా మనం ఎలా పూజ చేస్తాము అనేది, ఒక గిన్నెలో పసుపు, ఒక గిన్నెలో కుంకుమ, ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చి చక్కగా స్వామివారికి అయితే పసుపు మొత్తం రాసేసాను అనమాట. చాలా గంధం కూడా రాస్తారు, కానీ నేను పసుపు రాస్తాను. చక్కగా స్వామివారికి అలా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసి నేనైతే పూజ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మధ్య మధ్యలో వస్తున్నారు కానీ అలా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అసలు నాకు చాలా భలే ఇది అనిపిస్తుంది. అంటే మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి వారానికి ఒక రోజే పంతులు గారు వస్తారు, గోత్రనామాలు చదివించి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అయితే చేయిస్తారు. కానీ వీటి రోజుల్లో ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టు చేసేసుకుంటారు. ఇంకా అలా నాకు ఏ దేవుడైతే అది అనిపించింది. చక్కగా ఖాళీగా ఉంటుంది, మనసుకు తృప్తిగా చేసుకోవచ్చు. ఇది చేయొద్దు అది చేయొద్దు అనేది ఉండదన్నమాట. చక్కగా ఒక బిందు ఉంటుంది, ఒక పంపు ఉంటుంది, ఏమీ ఉండవు అక్కడ. అంటే కొంచెం విలువైన వస్తువులు అలాంటివి ఏమీ పెట్టరు. ఓన్లీ స్వామివారు అలా ఉంటుంది అంతే. ఇంకంతకుమించి ఏముండదు అనమాట. మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఒక రకంగా మెయింటెనెన్స్ లేకపోవడమే మంచిదని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి స్వామివారిలో అవకాశం ఇచ్చారు చక్కగా చేసుకోవడానికి అనిపిస్తుంది అనమాట. చక్కగా అలా కుమారస్వామికి అయితే చేసుకున్నాను నేను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. చెప్పాను కదా, మోపిదేవి వెళ్ళడం అవనప్పుడల్లా నేను ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాను. నా కోసం ఈయన ఇక్కడికి వచ్చాడేమోలే, మోపిదేవి పద్దాక కుదరకపోయినా ఇక్కడికి వచ్చి చేసుకుంటానని చెప్పనేసి అయితే నేను ఇక్కడ పసుపు రాసి బొట్లు పెడుతుంటే ఒక మామగారు కూడా వచ్చారు. ఆవిడ కూడా పెడతానమ్మా, ఏదో కొంచెం సాయం అన్నారు. సాయం నాకే ఉందిలే మా అమ్మ, దేవుడికి చేసుకునేది ఎవరైనా చేసుకోవచ్చు కదా అని చెప్పనేసి అంటే పెట్టగలిగినంత వరకు పెట్టారు. ఇక్కడ చాలా గ్యాప్ ఉంటుంది అనమాట, మనం ఉంచోవడానికి స్వామివారికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అందుకని ఒంగుని పెట్టేటప్పటికి నాకు అసలు నిజంగా కాళ్ళు చేతులు అన్నీ నిప్పులు వచ్చేసినాయి అనమాట. ఇంకా అందరూ స్వామి దగ్గరకు ఉండరు, కొంచెం గ్యాప్ ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ స్వామివారికి పసుపు బియ్యపిండితో బొట్లన్నీ పెట్టిన తర్వాత బియ్యపిండితోనే ముగ్గు అయితే వేసుకొచ్చేసాను. తర్వాత నేనైతే పూజ చేసుకుంటున్నాను అనమాట. ఏం చేస్తాం ఈ సమయంలో, ఇంటికాడున్నా ఖాళీగానే ఉంటాము, ఏం పని ఉండదు. అలా ఫోన్ చూస్తా, ఈ చూస్తూ ఉంటాము. అదేదో ఇలా మనకి సద్వినియోగం చేసుకుంటే మంచిది కదా అనిపించింది. ఇంకొక గుడి ఉంటుంది పక్కన, అమ్మవారి గుడి, పరదేశి అమ్మవారి గుడి అనేసి. ఆవిడ గుడికి నిన్న వెళ్ళాను అనమాట. అంటే బుధవారం పౌర్ణమి కదా, మంగళవారం నాడు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి నార్మల్గా ఒత్తులు
అయితే వెలిగించి దండం పెట్టుకుని వచ్చాను. కుదిరితే వెళ్తాను, లేకపోతే లేదు. ఈరోజు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే చేసుకుందాం అనేది వచ్చాను. మనకి నిజంగా ఏ దోషాలున్నా ఏమున్నా సరే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే ఎక్కువగా ఆరాధించాలన్నమాట. మనకు తెలియకుండా గ్రహ దోషాలు కానీ, శని దోషాలు ఇంకా చాలా ఉంటాయి కదా, వివాహము, సంతానము, ఉద్యోగము ఇలాంటివన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకుంటే మంచిది. అలానే ఈరోజు చేయాలని కాదండి, నాకు వీలు పడింది, నాకు చేసుకోవాలనిపించింది. నిజం చెప్తున్నాను, నాకు ఈరోజు ఆ రోజు ఆ దేవుడు ఈ దేవుడు అనేదే ఉండదు. నా బుర్రకి నా మనసుకి ఎప్పుడు తోస్తుందో అప్పుడు వెళ్ళిపోతాను, చేసేసుకుంటాను అంతే. వద్దనే వాళ్ళు మా ఇంట్లోనూ లేరు, ఆ గుడి దగ్గర ఉండరు. చెప్పాను కదా ఎవరు ఉండరు అని చెప్పేసి. అలా నా ఇష్టం వచ్చినట్టు చక్కగా చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చి ఇంకో ఆవిడ దీపం పెట్టేసి వెళ్ళిపోతున్నారు అనమాట. నేనైతే పక్కన కూర్చొని చక్కగా అన్నీ చదువుకొని అన్నీ చేసుకున్నాను. షోడశోపచార పూజ నీకు ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి పూజలో చెప్పాను కదా, షోడశోపచార పూజ అంటే ఎలా చేసుకోవాలనేవి, ఆవాహము, ధ్యానము, ఆసనము అన్నీ అలా ఉపచారాలన్నీ నేను చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత చేసుకున్నాను అనమాట. పాలు ఒకటే పోసానండి, ఇంకా పెరుగు, తేనె అవన్నీ అయితే నేను తీసుకెళ్ళలేదు. మేము మొన్న నాగుల చవితికి కూడా నాకు ఇబ్బంది ఉందనేసి నేనైతే పాలైతే వేయలేదు పుట్టలో. అందుకే ఇంకా మామూలుగా పాలైతే వేసేసుకున్నాను. ఇక్కడ వీలైతే కుదిరితే ఎప్పుడన్నా వెళ్ళి వేస్తాము, లేదంటే ఇలా కుదిరినప్పుడు చేసుకుంటాను అంతే అనమాట. ఇంకా ఇక్కడైతే మొత్తం రెడీ చేసేసుకుని పూజ చేసుకుంటున్నాను. నిజంగా తెలుసా, నాకు మైండ్కి అందరూ ఆ రోజు అయితేనే వెళ్దాము అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సోమవారం శివాలయానికి, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ అలా. నాకు బుర్రకు అలా ఉండదండి. నాకు ఎప్పుడు ఇలా పూజల్లో ఉంటామో అంటే పౌర్ణమి, ప్రత్యేక తిథులు ఉంటాయి కదా, నాన్ వెజ్ తినకుండా అలాంటివి, అలాంటి రోజుల్లో నాకు వెళ్ళాలి అని అనిపిస్తే బుర్రకు వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోయి చేసేసుకొచ్చేస్తా అంతే. అదొక తృప్తి, నాకు ఎందుకో తెలియదు కానీ అదొక ఇష్టంతో చేస్తా పూజ అనేది. కోరికలతో అది అది అవ్వాలి ఇది అవ్వాలి అనేది సెకండరీ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి నాకు ఇష్టంతో చేసుకుంటాను. నాకు అలా చేయడం ఇష్టం, నిండుగా చేయడం ఇష్టం, అలంకరణ చేయడం ఇష్టం, అలా సేవ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. అలా చేసుకుంటాను నేను పూజ. అంతేగాని అది తీరాలి ఇది తీరాలనేది నేను ఎప్పుడుకో కోరుకుంటా అంతే. చెప్పాను కదా, సంకల్పంలాగా చెప్పుకుంటే మనం వెంకటేశ్వర స్వామికి లాగా ముడుపు కట్టుకున్నట్టుగా చెప్పుకుంటాను. కానీ అదే పనిగా వాళ్ళ ముందైతే ఏమి చదవను అనమాట. నా కోరికల చిట్టా, బాధ చిట్టా అయితే విప్పదీసి మామూలుగా మీరే చూసుకోండి తండ్రి, అన్నీ మీకే తెలుసు కదా అని చెప్పనైతే అనుకుంటాను నేను. ఏంటి ఇలా చెప్పేస్తున్నాను అనుకోకండి, నేను మామూలుగానే నా మనసులో మాటలే చెప్తున్నాను. కానీ వీడియో కోసం ఏదో చెప్పాలి, షోయింగ్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే నేను చేయను. అందరూ ఏంటంటే పైన పైన ఉన్న మేకప్లే నచ్చుతాయండి, ఒరిజినాలిటీ ఎవరికి నచ్చదు. అలాగే వీడియోల్లో కానీ పూజల్లో కానీ పైన చేసే డెకరేషన్లో, పూలు అలంకరణలో ఎంత బాగా పెట్టాము, ఎంత బాగా చేసాము అన్నదే బాగా ఇది చేస్తారు. కానీ మానసికంగా మనస్ఫూర్తిగా చేసుకున్న పూజను కూడా ఎవరో మెచ్చుకోరు నాకు తెలుసు. అందుకే పైన మేకప్లే నచ్చుతాయి, లోపల ఉన్న మనసు అది నచ్చదు. అలాగే అసలు చేయాల్సిన పూజ ఏది అనేది నేను చెప్తే చూడరు. అది దీపాలు పెట్టేసి, పువ్వులు పెట్టేసి, అలంకరణ పెట్టేస్తే వాటికి లక్షల్లో, వేలల్లో, లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి, కమెంట్స్ వచ్చేస్తాయి, సూపర్గా చేశారు అంటారు అంతే. అంటే నా వీడియోకి రావని నేను చెప్పను. ఇప్పుడు నాకేదో సబ్స్క్రైబర్లు వచ్చేస్తారనో లేకపోతే వ్యూస్ వచ్చేస్తాయనో నేను చెప్పనండి. మనస్ఫూర్తిగా నాకు ఇలా చేయడం ఇష్టము అనే విషయం మీకుతో షేర్ చేసుకోవడానికే చెప్తున్నాను అనమాట. ఇప్పుడైనా వీడియో పెట్టానే కానీ నేను అసలు దాని వైపే చూడను. నేను దేవుడి వైపే తిరిగి చక్కగా ఏది చేసుకోవాలో అలాగే చేసుకుంటాను. అలాగే షోడశోపచార పూజ అన్నీ చేసుకున్నాను. చక్క వస్త్రము, యజ్ఞోపవీతం అన్నీ పెట్టుకుని, ఒత్తులు వెలిగించుకుని చక్కగా చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో దండం పెట్టుకున్నాక మీకు చూపించడం కోసం ఒక చిన్న క్లిప్ లాగా తీసాను అంతే. చెప్పాను కదా, పై వేషాలు నచ్చుతాయి కానీ మానసికంగా చేసుకునే నిజమైన పూజ ఎవరికి నచ్చదు. ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒత్తులు వెలిగించేసాను, అంతా కంప్లీట్ అయిపోయి నా పుట్ట తట్ట అన్నీ సర్దుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసాను అనమాట. చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. వచ్చేస్తుండే స్వామివారు ఒక్కళ్ళే ఉన్నారు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. రాబుద్ది కదా నాకు గుడి దగ్గర నుంచి, కానీ తప్పదు కదా. ఇంకా వచ్చేసరికి చూడండి అక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం సర్దుకుని వచ్చాను. పాలు వచ్చినాయి, పాలు రైస్ పెట్టాను, రసం అయితే చేశాను ఈరోజు. పిల్లలకి అడుగుతున్నారని చెప్పనేసి అయితే వాళ్ళకి లంచ్ అయితే పంపించాలి. ఇంకా నేను తర్వాత వాళ్ళకి లంచ్ అయితే కట్టి పక్కన పెట్టేశాను. పక్కన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్తామన్నారు. లంచ్ బాక్సులు పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చి కూర్చున్నాను. ఇంకా దేవుడికి సంబంధించిన పౌర్ణమి కదా, లింగాష్టకం అవన్నీ ఉంటే వరుస పెట్టి కూర్చుని చక్కగా చదువుకున్నాను అనమాట. కాసేపు అలా చదువుకున్నాను. ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ అయితే ఓపెన్ చేసి కాసేపు అలా చూసుకుంటూ ఉండగా మా హస్బెండ్ వచ్చారు. ఆయన వచ్చి మష్రూమ్స్ తీసుకొచ్చారు, అంటే నాటు పుట్టగొడుగులు అంటారు కదా, అవి తీసుకొచ్చారు. అవి ఓపెన్ అయిపోయినాయి.
ఓపెన్ అయిపోయిన వాటినే ఇంకా సరే అలా వండితే చప్పగా ఉంటాయేమో అని చెప్పనేసి అయితే నేను ఆలు వేసి పుట్టగొడుగుల కర్రీ అయితే చేశాను. నేను షార్ట్లో అప్లోడ్ చేశానండి బంగాళదుంప పుట్టగొడుగుల కర్రీ, కానీ అవి ఐకాన్స్ లాగా అంటే ఇమేజెస్ లాగా పెట్టి గెస్ట్ చేయమన్నాను, కానీ ఎవరు కమెంట్లో పెట్టలే. ఒకవేళ తెలిసిండి కూడా పెట్టలేదేమోలే, గెస్ ద కర్రీ అని అయితే పెట్టాను అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆలు వేయడం వల్ల అనుకుంటా కూర అయితే చాలా టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. లేదంటే అవి ఓపెన్ అయిపోయిన పుట్టగొడుగులు కదా, మష్రూమ్స్ బుడుపులుగా ఉంటే పైన టేస్ట్ ఉండేదేమో, ఓపెన్ అయిపోవడం వల్ల చప్పదనం వస్తుంది అనేసి ఆలు యాడ్ చేశాను. చాలా బాగుంది కర్రీ అయితే. ఆ రోజు నెక్స్ట్ డే తిన్నామన్నమాట మేము, కానీ పాడైపోతాయి వండేసేయమన్నారంట, అందుకనే వండేసాను. మాకైతే మష్రూమ్స్ నాన్ వెజ్గా అయితే మేము అనుకోమండి, అది వెజ్ కిందే వస్తుంది. మేమైతే వెజ్లానే తింటాము, అందుకే ఆ రోజు వండేసి పక్కన పెడితే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ కూడా మేము మళ్ళీ మామూలుగా పిల్లలు వచ్చే టైంకి నేను పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. పిల్లల్ని రెడీ చేసి ఫ్రెష్ చేసేసి ఇంకా హోంవర్క్స్ అయితే చేయించేసాను. మా హస్బెండ్ వచ్చిన తర్వాత గుడికి వెళ్దాము అనేసి అన్నారనమాట. ఒత్తులు వెలిగించారు కదా ఎటు తిరిగి శివాలయానికి, జ్వాలాతోరణం అవన్నీ కూడా ఉంటాయి. అసలు వెళ్ళాము కానీ సాయంత్రం 6 గంటలకి 5:30కి జ్వాలాతోరణం అంతా రెడీ చేశారు, కానీ 10ంటికో ఎప్పుడు వెలిగించారండి బాబోయ్, ఎప్పటి వరకు ఎవరు ఉంటారని చెప్పనేసి ఇంకా ఒత్తులు వెలిగించేసి చక్కగా దర్శనం చేసుకొని చక్కగా వీలైనంత వరకు మాకు చేసుకొని ఇంకా ఇంటికైతే తిరిగి వచ్చేసామన్నమాట. బాబా గుడికి కూడా వెళ్ళామండి. నా బాబా గుడికి వెళ్ళకుండా ఎలా ఉంటాము, బాబా గుడికి వెళ్ళాను. అక్కడ కూడా ఒక ఒత్తుల కట్టె వెలిగించాను. అక్కడ 6వ తారీఖు దీపోత్సవం రండి అని చెప్పని తప్పకుండా చెప్పారనమాట. సర్లే గురువారం వచ్చింది కదా ఎటు తిరిగి వెళ్దాంలే అని చెప్పనేసి అయితే మళ్ళీ నెక్స్ట్ డే కూడా గుడికి వెళ్దాము బాబాకి అని చెప్పని అనుకున్నాము. ఇక్కడ నేను టీవీలో చదువుకుంటా కూడా హారతిస్తే కళ్ళకద్దుకుంటానండి, ఎందుకంటే స్వామివారికి ఇచ్చిందే కదా, అందుకని నేను కూడా కళ్ళకద్దుకుంటాను అనమాట. అలాగా మీరు ఎవరన్నా ఇలా చదువుతారా అసలు? అంటే నేను చదువుతున్నానని గొప్పగా చెప్పట్లేదు, చదువుతారా లేదా అని అడుగుతున్నాను. చదివితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాలాగా ఎవరన్నా పూజ చేయడానికి ఇష్టపడతారా, నాలాగా చేసుకుంటారా అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఓకేనా. ఇక్కడ పుట్టగొడుగులు అయితే చూపిస్తాను మీకు, అవి ఓపెన్ అయిపోయినాయి అనమాట. బాగా ఇలా ఉన్నాయి, వీటిని వండాలంట. మరి ఏం చేద్దాం, తప్పదు. మంచిది కానీ మంచి ప్రోటీన్ ఉంటుంది అని చెప్పనేసి అయితే ఇంకా వండాను. పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారులేండి. నెక్స్ట్ రోజు చూడండి ఎలా ఉన్నాయి, గులాబీ పూల్లాగా ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ చెప్పాను కదా, మొత్తం కంప్లీట్ అంతా చేసేసుకొని పని వంట కూడా చేసేసుకొని గుడికైతే వెళ్ళొచ్చేసాం మేము. ఇలా రెడీ అయిపోయింది ఈరోజు పౌర్ణమి అయితే, ఇలా కంప్లీట్ చేసుకున్నాను నేను. మీరు ఎలా చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల నేనైతే ఈ కార్తీక పౌర్ణమిని ముగించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకేమన్నా కావాలి ఏమన్నా అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.